చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తావు మీ మామగారి మీద మీ ఒపీనియన్? అంటే నేను మాట్లాడిన ప్రతిదీ మీరు చూసే ఉంటారు, అక్కడ వ్యక్తి ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు నా గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ మీద అసలు ఈ క్లారిటీ, డెఫినెట్గా క్లారిటీ కోసమైనా వింటారు కాబట్టి ఏమనిపించింది? ఇక్కడ కాకాని బాబు గారు, మహేష్ అనే వ్యక్తి నన్ను మీ లైఫ్లోకి తీసుకొచ్చాడు. సేమ్ వే నన్ను మీ లైఫ్లోకి తీసుకొస్తే మీకు అలా న్యూసెన్స్లా అనిపించిందో ఇప్పుడు నేను మాట్లాడటం, మీ అబ్బాయి అదే విధంగా ఈ అమ్మాయిలందరినీ నా లైఫ్లోకి తీసుకొచ్చాడు. సో ఇక్కడ మీ అబ్బాయి ఆన్సరబుల్. మీ అబ్బాయిని మీరు దాసేసి ప్రొటెక్ట్ చేసుకుంటా, మీ అబ్బాయి కెరీర్ పోయిందని, మీ బిజినెస్ పోయిందని మీరు ఆడపిల్లల్ని కనుక ప్రొటెక్ట్ చేయటం మొదలు పెడితే నెంబర్ 1 టిక్ కొట్టాల్సింది నాకు. ఒక ఆడపిల్లగా అయినా లేదా ఒక తెలిసిన వ్యక్తిగా అయినా, ఒకప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తుంటే మీ పక్కన వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూసుకున్న ఒక వ్యక్తిగానైనా, లేకపోతే మనకి ఉన్న చిన్న చిన్న ఇంటరాక్షన్స్లో ఉండే ఆప్యాయతల వల్ల అయినా మీరు ఎవరికైనా పెద్దరికంగా టిక్ కొడితే ఫస్ట్ నాకే కొట్టాలండి. అది నేను ఏ రోజు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏదో పర్సనల్గా మీ బిజినెస్ గురించి కూడా మీరు నా బిజినెస్ గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడాను. సో ఇప్పుడు రితువే కాదండి, ఇంకా ఉన్నారు ఆడోళ్ళు. మీ అబ్బాయి మరి మతి ఎట్లా ఉండి ఇవన్నీ చేశాడో నాకు తెలీదు. అండ్ మీరు లీగల్గా వెళ్ళినా ఏదైనా మీ అబ్బాయికి మరీ రౌడీయిజం మరి మీరు చెప్తున్నారో ఎవరు చెప్తున్నారో నాకు తెలీదు. మీరైతే న్యాయం చేయండి. మరి హైదరాబాద్లోనే ఉన్నారు కదా, స్టూడియోస్కి వెళ్తున్నారు కదా, కుదిరితే ఒక స్టూడియోకి రండి. అది ఎవరైనా నాకు పర్లేదు, ఇక్కడికి కూడా రావచ్చు, ఇక్కడికే రండి, లేదా ఇక్కడికే వచ్చి కూర్చోండి. నేను డీమీనింగ్గా నేనేం మాట్లాడను. ఒకవేళ మీరు ట్రిగ్గర్ అవుతున్నారని నేను ఏ రోజు మాట్లాడిన దాన్ని కాదు, మీకు తెలుసు ఆ విషయం. ఒకవేళ మీరు ట్రిగ్గర్ అవుతున్నారు, మా అబ్బాయి గురించి మాట్లాడిందనే పర్సనల్ కక్షలు మీకేమన్నా ఉన్నా నేనైతే ఏం మాట్లాడను. నాకు కావాల్సిన ఆబ్జెక్టివ్ సింపుల్గా మీకు చెప్పాను. సింపుల్గా కూర్చొని తెగిపోయే విషయం ఇది. రేపు మీ సంత వరకు వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఇల్లు వరకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనల్ని చూస్తుంది కొన్ని కోట్ల కళ్ళు చూస్తున్నాయి మనల్ని. అనవసరం. నా బిజినెస్ పోవటం వల్ల నాకు జరిగే నష్టం కంటే మీది పోవటం వల్ల మీకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంది. ఇది వార్నింగ్ కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మీరు ఆడవాళ్ళకి నేను అన్యాయం చేస్తున్నానని మీరు ఎంత మాట్లాడినా ఇక్కడ అన్యాయం చేసింది మీ అబ్బాయి. స్టాండ్ తీసుకోవాల్సింది మీరు వచ్చి ఇంకా లేపుతున్నారు. కానీ ఒకవేళ రితు చౌదరిని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, ఆ అమ్మాయి వీడియోలు వదులు, ఇంటిమేట్ వీడియోలు వదులు అని మీరే లేపుతున్నారు. కానీ రేపు అమ్మాయి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉంటే, ఆల్రెడీ ఒక ఇష్యూ ఏదో రీసెంట్గా కూడా వెళ్ళక ముందు కూడా జరిగింది ఒకటి, వైఎస్ఆర్సీపీకి సంబంధించింది కూడా. సార్ నేనైతే ధర్మ వచ్చి కూర్చుంటా. నాకు రితుకి లింక్ ధర్మ వచ్చి రితు పక్కన కూర్చుంటే నేను వచ్చి ఆపోజిట్లో కూర్చొని మాట్లాడమంటే నేను మాట్లాడతా. ఓకే, అంతేగాని ఎవరో ఇప్పుడు రితు చౌదరి అయినా, లేకపోతే ఈ బాత్రూమ్లు కడుక్కునే స్టిక్లా ఉండిద్ది ఒకటి ఫేస్, వాడొకడు వస్తున్నాడు వాడైనా, వీళ్ళందరికీ ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. రితు చౌదరి, నువ్వు నా ఇంటికి వచ్చావమ్మా, నువ్వు వచ్చిన ఇల్లు నీకు లీగల్ టర్మ్స్ తెలియదేమో నేను చెప్తున్నాను, మీ మదర్కి కూడా చెప్తున్నాను. రెంటల్ అగ్రిమెంట్ గౌతమి చిరుమామిళ్ళ అంటే నా పేరు మీద ఉంది. ఓకే, నా ఇంటికి మీరు ఆ టైంలో వచ్చే రైట్ మీకు లేదు. నా భర్త ఉన్నాడు అక్కడ, నా భర్తకు ఆ రైట్ ఉంది, నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. మీకు ఆ రైట్ లేదు. మీరు నా మీద కేసు పెడితే నేను పెట్టడానికి 100 కేసులు ఉన్నాయి, నాకేం బాధ లేదు. కానీ కేసు సంగతి పక్కన పెట్టి మీ ఇంకా వీడియోలు కావాలని ఇక్కడ ఒక పెద్ద మనిషి పోరాటం చేస్తున్నారు కదా, అవి ఆపుకోండి. దానివల్ల మీకే నష్టం. ధర్మ అనేవాడికి రియల్ మార్కెట్ లేదు. రితు చౌదరి, నీకు రియల్ మార్కెట్ ఉంది. నీ ఇష్టం, నువ్వే ఏం చూస్ చేసుకుంటావో చూస్ చేసుకో. నాలా బకరా అవుతావు, నా లిస్ట్లోకి యాడ్ అవుతావు, లేకపోతే ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ తీసుకొని అతన్ని కంట్రోల్ చేసి వచ్చి మాట్లాడమంటావు పెద్దరికంగా. అసలు అతను అసలు ఏంటి మహేష్ పొజిషన్ బాగుందా? గౌతమ్ మీకు తెలిసినంత వరకు సిలైన్స్ పెట్టించారు, హెల్త్ బాగాలేదు సార్. నార్మల్ గా అతనికి మంత్లీ వన్స్ కొన్నిసార్లు హెల్త్ అప్సెట్ అవుతా ఉంటుంది. ఆయన మీడియాల చుట్టూ తిరుగుతున్నాడు సార్. కరెక్టే అది. బాబు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీడియా స్టూడియోలకి ఎలా వెళ్తున్నారు మరి? వాళ్ళ ఫాదరా? ఆయన 1 ఆఫ్ ది 498లో ఎక్యూజ్డ్. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అంటున్నాడు పోలీసులు అని. ఆయనకి ఎంత వెనక ధైర్యం ఉంటే ఆయన కొడుకు మీడియాకు వచ్చి స్టేషన్లో పెట్టి. ధర్మ రాలేదు కదా? రాలేదుగా. ధర్మ నిన్న వచ్చాడు, లైన్ లోకి వచ్చాడు. ధర్మ రితు కాదు సార్, ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసం వస్తాడు.
ఫిజికల్ గా రాలేదు. నెక్స్ట్ ఇంకో అమ్మాయి గురించి వీళ్ళు నన్ను ఇంకా అసలు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీ అమ్మాయినా? ఇండస్ట్రీ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడేది తెలుగు అమ్మాయి వీళ్ళు చేయకపోవడం బిగ్ బాస్ అమ్మాయి ఇంకొద్దు సార్ ప్లీజ్, ఐఎమ్ సారీ. ఫర్ మీ పీపుల్ హూ ఆర్ విత్ హర్ ఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పీపుల్, సో ఐ డోంట్ వాంట్ టు టాక్. ప్లీజ్ ప్లీజ్ ధర్మాతో ఉన్న అమ్మాయిలకి ధర్మాకి చెప్తున్నాను, ఇది మన ఇద్దరి యుద్ధంలో స్టార్ట్ అయింది, మన ఇద్దరి యుద్ధంలో ఆపేసి. సో మీకైతే కలిసి ఉండే ఉద్దేశం అసలు లేదు ఇంకా? లేదు, అతనికి కూడా లేదు. ఓకే. డైవర్స్ కి నోటీస్ ఇచ్చాడు సార్. ఇచ్చాడా? ఇచ్చాడు. ఓకే. ఇంకోటి సార్, మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో మహిళలు అంటే మీకు ఎట్లా గౌరవం లేదు, మాటలను బట్టి అర్థమవుతుంది బాబు గారు మాటలు. నా ఇంట్లో మా అమ్మాయి పెద్ద అమ్మాయి రెడ్డిస్ పిల్లగాని చేసుకుందని, నా భార్య చిన్న కులం అని ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా వాడిని. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది, మహేష్ కంటే పెద్ద అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గురించి నేను కామెంట్ చేయొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో కూడా వైఫ్ ఆమె తాపత్రయపడుతుంది మనోడు 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 అని ఆమె కూడా చూపించేవాళ్ళం మేము. కానీ అట్లా ఆయన ఇక్కడ కూర్చొని నా పెద్దమ్మాయి రెడ్డిస్ అబ్బాయి, ఆయన ఏం అవసరం అండి ఈ కేసుకి, మా అమ్మాయి పెళ్లి చేసుకుని లేదు నా భార్య చిన్న కులం అంటానికి ఏంటి అవసరం? ఏమన్నా అవసరం అండి? నేను ఏమంటున్నా, నేను ఎంత ఇచ్చానో చెప్తున్నా. నేను మీరు ఎంత ఇస్తాం, మీ అబ్బాయి ఎంత ఇస్తామన్నారో నేను చెప్తున్నా. నేను ఇవన్నీ వదిలేసి మీరు ముద్దాయిలై ఉండి కేవలం డబ్బు దగ్గరే వచ్చింది ఇదంతా. ఇప్పుడు గౌతమికి ఇంత ఇవ్వకుండా ఊరికనే వదిలేసుకోవాలి కాదండి. కాదు అసలు కాదు సార్, ఒక్క నిమిషం బాబు. ఇది ఎక్కడ వచ్చిందంటే నా బ్రాండ్ లాక్కోవాలని చూస్తే అదే ఏదైనా అక్కడ వచ్చింది. వాళ్ళు ఇవ్వాల్సింది ఏం లేదు, నా దగ్గర ఉంది లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి, అది అట్లా వదిలేస్తే మంచిది. లీగల్ గా వెళ్తే కోర్టులో చూసుకుంటాం, కోర్టులో గెలుస్తాం. ఎంత ఉంటుంది ఆ ప్రాపర్టీ వాల్యూ? దీని గురించి ఆయన చెప్పే లెక్క ఆయన ప్రాపర్టీస్ తో పోల్చుకుంటే నథింగ్ కదా. క్యాపిటల్ ఉన్నాయి సార్, కోట్లు లెక్క చెప్తున్నారు కదా వాళ్ళు, దాంతో పోల్చుకుంటే నథింగ్ కదా. మరి ఇప్పుడు చాలా చెప్పాలి ఈ బ్రాండ్ కోసం ఫైటింగ్ అనేది అసలు నాకు ఆ క్వశ్చన్ అర్థం అంటే ఏంటంటే, గౌతమి అనే అమ్మాయి సమాజంలో తిరగకూడదు, అది మేము ఖర్చు వేసాం ఆ అమ్మాయి మీద. ఇక ఆ అమ్మాయి బానిసలాగా పడి ఉండాల్సిందే మేము మొత్తం. ఎందుకంటే ఆయన 60% దాన ధర్మాలు చేస్తున్నాను అంటున్నాడు, ఎన్నో చేశాను. ఎన్ని రోజులుగా ఈ పోరాటం అనుకుంటున్నారు మీరు? సరే ఆయన వస్తే ఈ రోజే అయిపోయింది, అంతేనా? ఓకే. సో అందరూ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి, డెఫినెట్గా పార్ట్ 2 ఉంటుంది. ఆయన వస్తానని నాకు మాట ఇచ్చారు, బట్ డెఫినెట్గా ఇది ఆయన వస్తారనుకున్నాను నేను. ఇప్పుడు వస్తే నన్ను పిలవండి, చెప్పమనండి ఏదైనా. సో మీరైతే సిద్ధంగా ఉన్నారు కూర్చొని మాట్లాడటానికి, ఫేస్ టు ఫేస్ ఏదైనా కానీ? గొడవ పట్టడానికి కాదు, అదే మాట్లాడటానికి నేను అంటున్నది. ఎంతమందిని లాగుతాం సార్ మా గొడవలు? అంతే కదా, ఎంతమందిని లాగుతాం? పెట్టాలి కదా మేము. వాళ్ళు కూడా వదలండి వదలండి అంటే ఏముంది సార్ వదిలితే? ఇప్పుడు ఆ అమ్మాయి బిగ్ బాస్ లో ఉంది, ఆ అమ్మాయికి ఇబ్బంది కానీ ఇతనికి ఏముంది ఇబ్బంది? ఏముంటది? హ్యాపీగా తండ్రిని ముందు పంపించాడు, ఏదో హెల్త్ ఇష్యూ అంటున్నాడు, ఎక్కడో కూర్చున్నాడు. నిన్న ఒక్క నిమిషం మాట్లాడేసి నా బిడ్డ అన్నాడు, బిడ్డను మిస్ అవుతున్నా అన్నాడు, మరి రితు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది అన్నాడు, అయిపోయింది. విక్టిమ్ కార్డ్ అయిపోయింది, మంచోడు మామ అనిపించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ పిల్లకి ఎన్ని నోట్స్ ఆగుంటాయి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.